ఆదికాండము 35వ అధ్యాయం యాకోబు జీవితంలో ఒక ఆధ్యాత్మిక మలుపును మరియు అతని కుటుంబంలో జరిగిన కొన్ని కీలక మరణాలను వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇలాగుంది. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ అన్న ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠంను కట్టుము అని ఆజ్ఞాపించాడు. యాకోబు తన ఇంట్లోని వారందరినీ అన్యదేవతల విగ్రహాలను తీసివేసి తమ్మును తాము శుద్ధి చేసుకోమని చెప్పాడు. వారు తమ విగ్రహాలను చెవిపోగులనివ్వగా యాకోబు వాటిని షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టాడు. యాకోబు బేతేలుకు వచ్చినప్పుడు దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతని పేరు ఇక మీదట యాకోబు అని కాక ఇశ్రాయేలు అని పిలువబడుతుందని ధృవీకరించాడు. అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని అతనికి అతని సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారు బేతేలు నుండి ఎఫ్రతాకు వెళ్తుండగా రాహేలు ప్రసవ వేదనతో మరణించింది. మరణించే ముందు ఆమె తన కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. కానీ యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు. రాహేలును బెత్లెహేము మార్గంలో పాతిపెట్టారు. ఈ అధ్యాయం యాకోబుకు తన 4 భార్యల ద్వారా కలిగిన 12 మంది కుమారుల పేర్లను జాబితా చేస్తుంది. వీరే ఇశ్రాయేలు 12 గోత్రాలకు మూలపురుషులు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు మమ్రేకు చేరుకున్నాడు. ఇస్సాకు 180 ఏళ్ల వయసులో మరణించగా అతని కుమారులైన ఏశావు యాకోబులు కలిసి అతన్ని పాతిపెట్టారు. తరువాతి అధ్యాయం ఏశావు వంశావళి గురించి వివరించబడింది. మీరు దాని గురించి లేదా ఏశావు చరిత్ర ప్రారంభమయ్యే 37వ అధ్యాయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరుసటి వీడియో వరకు వేచి ఉండండి.